హైదరాబాద్ని ఉతికి ఆరేసింది వాన. 5 గంటల్లో నరకం చూపించేశాడు వరుణుడు. గాలివానికి విలవిలలాడిపోయారు హైదరాబాద్ ప్రజలు. ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు కూడా నేల కూలిపోయాయి. మియాపూర్లో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీ, తెలంగాణలకు ఈరోజు కూడా రైన్ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటి వరకు మండుటెండలతో అల్లాడిన హైదరాబాదీలకు అంతకు మించిన చుక్కలు చూపించాడు వానదేవుడు. ఎండవేడిమి నుంచి ఏదో ఓట దొరుకుతుందిలే అనుకుంటే రావడమే ప్రతాపం చూపించాడు. మంగళవారం సాయంత్రం 5:30కు మొదలైన జోరువాన అర్ధరాత్రి వరకు రఫాడించింది. కుండపోత వర్షానికి తోడు ఈదురుగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. అప్పుడే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లాల్సిన ఉద్యోగులు గాలివానకు అల్లాడిపోయారు. కాలు తీసి కాలు కదపలేనంతగా ట్రాఫిక్ జామ్ కావడంతో నరకయాతన పడ్డారు హైదరాబాదీలు. హైదరాబాద్లో ఎక్కడ ఎంత వర్షం కురిసిందో ఒకసారి చూద్దాం. మియాపూర్లో 14, కేపీహెచ్బీలో 12, చందానగర్లో 11, బాచుపల్లిలో 11, సికింద్రాబాద్లో 11, యూసుఫ్గూడలో 11, కృష్ణానగర్లో 11, ఆర్సీపురంలో 10, లింగంపల్లిలో 10, గచ్చిబౌలిలో 10, సుల్తాన్పూర్లో 10, బోరబండలో 10, బాలాజీనగర్లో 9, మోతీనగర్లో 9, మూసాపేట్లో 8, జూబ్లీహిల్స్లో 8, ఫతేనగర్లో 7, కుత్బుల్లాపూర్లో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ వాసులకు ఈరోజు రేపు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో గాలివాన ఉంటుందని, పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుందని తెలిపింది. మొత్తం 6 జోన్లకు కూడా ఎల్లో వార్నింగ్ ఇచ్చింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేర్లింగంపల్లి జోన్లలో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన చేసింది. ఇవాళైతే తెలంగాణ మొత్తానికి ఎల్లో అలర్ట్కి ఇచ్చింది వాతావరణ శాఖ. అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది.